కుండలినీ శక్తి యోగ సాధన విశేషాలు సూటిగా విడమరచి చెప్పాలంటే ప్రజ్వలన అనగా నిప్పు అంటించుట అని భావము. అనగా నిద్రాణ స్థితిలో ఉన్న శక్తిని ప్రజ్వలింప చేయవలెను, నిద్ర నుండి మేల్కొల్పవలెను. కుండలినీ యోగ సాధన యందు ఈ పని మొట్టమొదటి కార్యము. పరాశక్తికి ప్రేరణ చైతన్యము కలుగజేయవలెను. అనగా థర్మామీటర్లో పాదరసము ఏ పని లేక ప్రశాంతంగా తన స్నానంలో తాను నిక్షిప్తంగా ఉండును, అదే మాదిరి కుండలినీ శక్తి ఏ క్రియాశీలత లేక నిద్రిస్తూ నిక్షిప్తంగా తన క్షేత్రమందు ఉంటుంది. పరాశక్తిని ప్రజ్వలింప చేయుట ఇందలి ప్రధానాంశము. అనగా శక్తి యొక్క మనోవికారములు ప్రేరేపింపబడతాయి. దీని కార్యరూపము ఏమనగా కుండలినీ శక్తిని చలింప చేయటానికి దీనిని మొదలు పురికొల్పవలసి ఉన్నది. వేడి ఒత్తిడిని దీనికి ప్రవేశపెట్టడంతో అది ఉద్రేకపూరితమవుతుంది, ప్రకాశిస్తుంది. యోగ సాధన యొక్క అంతిమమైన ధ్యేయము ఏమనగా కుండలినీ శక్తిని ప్రజ్వలింప చేయుటయే, ప్రేరేపించుటయే, ఉత్తేజపరచుటయే. ఇది మానవ శరీరం పరిణామము చెందు ఒక దివ్య శక్తి. కావున యోగ సంబంధ అభ్యాసముల వలన అవి చక్రాలను ప్రేరేపిస్తాయి. ఉత్పత్తి అయిన కుండలినీ శక్తిని శరీరమంతా పంపిణీ చేస్తుంది. అందులో కొన్ని రకములైన సాధనలు, దాని కొరకు ఉపకరణములుగా సాధన రూపొందించబడినది. మరికొన్ని సాధనలు నాడులను క్రమబద్ధీకరించి శుద్ధి చేస్తాయి. ప్రాణశక్తిని శరీరము మొత్తం ప్రసరణకు, ప్రవహింపచేయుటకు సులువు సామర్థ్యం కలుగు చేస్తాయి. కావున సాధనలు అన్యోన్య సంబంధము, అన్యోన్య ప్రభావం గల పనులపై సమస్థితిని కలిగించే ప్రాణ మరియు మెదడు యొక్క శక్తులను కార్యాచరణ క్రమంలో ఉంచుతాయి. ఈ స్థితిని చేరిన ఎడల, సాధించిన ఎడల ఆలోచన లేకుండా ప్రవర్తించడం వలన అకస్మాత్తుగా కలిగి ఉత్పత్తి అయిన ప్రవృత్తి సుషుమ్న నాడిని ఉత్తేజపరచుటకు ఒక పిలుపు ప్రసారం అవుతుంది. వెన్నుపాములోని మధ్య మార్గమే సుషుమ్న నాడి. ఈ మార్గము ద్వారానే కుండలినీ శక్తి ప్రజ్వలించి ఊర్ధ్వముఖంగా ప్రయాణించి సహస్రార చక్రమును చేరుతుంది. అప్పుడు ఉన్నత కేంద్రాలలోని మానవ ఎరుక, జాగ్రత్త అవస్థ, చైతన్యస్థితి ప్రకాశిస్తుంది. వెలుగును విరజిమ్ముతుంది. కాంతిని అన్ని దిశలకు ప్రసరింపజేస్తుంది. ప్రకాశవంతమైన రంగులతో శరీరాంతర్భాగాలు దివ్యమై పోతాయి. మలినాలు, దోషాలు భస్మవుతాయి. అనారోగ్య కారణాలు శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి. కావున యోగ సాధనలు భౌతిక శరీరమును బలవంతంగా దృఢంగా చేయటమే కాక, ఆరోగ్యాన్ని కలుగజేయటమే కాక, ప్రస్తుత స్థాయిలోని కేంద్రాలను ప్రేరేపిస్తాయి, చైతన్య స్థితిని కలుగజేస్తాయి. మానవ మాత్రుడు ప్రజ్వలింప చేయలేడు. అట్లు చేయనట్లు గాని, పరాశక్తిని ఉపయోగించినట్లు గాని మనకు ఎలాంటి గ్రంథాధారాలు గాని, ప్రమాణాలు గాని, ఆధారాలు గాని లేవు. యోగ సాధన ద్వారా దానిలోనికి చొరపడి కుండలినీ క్షేత్రము నిక్షిప్తమైన రహస్యములను తెలుసుకున్న మానమాత్రుడు సృష్టికర్త యొక్క అనుమతి, వారి సంకల్పంతోనే సాధన చేయవలసిన పద్ధతి, వారి ప్రణాళిక ప్రకారమే దానిని ప్రజ్వలింప చాలనము వీలవుతుందనడానికి అర్హత, సామర్థ్యము గల సాధకులు నేడు కనిపించటలేదు. మానవ రూపమందలి కుండలినీ శక్తి ఇంతవరకు క్రియాశీల రహితముగా సుషుప్తి స్థితిలో కాలం గడుపుతున్నది. దాని కర్తవ్యముల నిర్వహణకు నిద్ర నుండి జాగ్రత్త అవస్థకు తీసుకురావలను, క్రియాత్మకంగా పనిచేయటకు మొదలు ప్రజ్వలింప చేయవలను. ప్రజ్వలన ప్రక్రియతో పరాశక్తి ప్రేరేపింపబడటంతో తన భూత, భవిష్యత్, వర్తమాన కాల అనుభవాలను, సంస్కారాలను, భవిష్యత్తు ప్రణాళికను బహిర్గతం చేస్తుంది. కుండలినీ క్షేత్రం మీద కుండలినీ శక్తి 8 వంకరలు గలదై బ్రహ్మద్వారమునందు ముఖమును ఉంచి కళ్ళు మూసుకొని నిద్రించున్నది. మీరు నిరంతర సాధనతో గురు సహాయ సహకారాలతో అనుభూతి పొందగలరు. ఎడా పింగళ నాడుల యొక్క మధ్యమైన సుషుమ్న మార్గమందు తపస్సు చేస్తూ సమాధి స్థితిలో ఉంది. పలు విధములైన సాధనలు, ముద్రలు దీనిని సాధించుటకు అవసరం. వీటిని నిరంతరము సాధన చేసిన ఎడల మహాసిద్ధి లభించుతున్నది. నిద్ర నుండి మేల్కొల్పిన శక్తిని పైకి ప్రసారము గావింపవలను. ప్రజ్వలించిన తక్షణము దానికి ప్రేరణ, చురుకుదనము కలుగుతుంది. దానిలో చలనము, కదలిక ఏర్పడుతూ ఉంది. ఊర్ధ్వముఖంగా ప్రసారమగుటకు సిద్ధమవుతుంది. దీనికి కుండలినీ చాలనము అని పేరు. కుండలిని ఒక అద్భుత శక్తి. దానిని శక్తి చాలనము అని పేరు. దానిని సంచరింపచేయుట శక్తి చాలనము లేదా కుండలినీ చాలనము అని పేరు. అనగా దానిని సంచరింపచేయుట అని అర్థం. కుండలిని సాధించుటలో 2 ముఖ్య చాలనములు ఉన్నాయి. ఒకటి సరస్వతి చాలనము. ప్రాణ నిరోధము ద్వారా నిరంతర అభ్యాసం వలన కుండలిని అనుభూతికి వస్తుంది. రెండింటిలో సరస్వతి చాలనం ముఖ్యమైనది.
అరుంధతి పురావేత్తల చేత సరస్వతి అని చెప్పబడినది. దీని శాలనము చే కుండలిని స్వయంగా చలించును. పద్మాసనమును దృఢంగా బంధించిన ఎడ నాడి యందు ప్రాణమును నిలపవలను. అంగుళం పొడవు అంగుళముల విస్తరము గల ఆ నాడిని విస్తరింపజేయవలను. చుట్టుగా చుట్టి అంగుష్టము తర్జునలచే హస్తములచే దృఢంగా పట్టవలను. కుడి చేతిలో ఎడమ చేతి యందు స్వశక్తిచే మాటిమాటికి చెలింపచేయవలను. 7 ముహూర్తముల కాలము అనగా 1:36 నిమిషములు నిర్భయంగా చెలింపచేయవలను. సుషుమ్నను చేరిన కుండలిని పైకి ఆకర్షించబడును. దానితో కుండలిని సుషుమ్న యొక్క ముఖమును చేరును. దానితో ప్రాణము వదిలి స్వయంగా సుషుమ్నను పొందును. అగ్ని అపాన వాయువు ఉష్ణ స్వరూపమైన ప్రాణమును కలుస్తాయి. అత్యంత ప్రదీప్తమైన దానిచే దేహమందు అగ్ని ప్రదీప్తమవుతుంది. దానితో సుప్తమైన కుండలిని సంతృప్తమై మేల్కొనును. కర్రతో దెబ్బ తిన్న త్రాసుపాములే బుసకొట్టు ప్రకంపన అనుభూతికి వస్తాయి. ప్రాణముల కుండలిని కలియవలెను. కుండలిని కుండలాకృతిగా సుషుప్తమై ఉండును. అగ్నిచే సంతృప్తమవుతుంది. వాయువుచే చలించబడుతుంది. శరీరమునకు ప్రసరిస్తుంది. సుషుమ్న వదనానంతరము రజోగుణార్భమైన బ్రహ్మగ్రంథిని ఛేదిస్తుంది. తర్వాత సుషుమ్న వదనమున శీఘ్రంగా మెరుపు తీగ వలె ప్రకాశిస్తుంది. హృదయమున గల విష్ణుగ్రంథిని ఛేదించి త్వరగా పైకి పోతుంది. జ్ఞానశక్తి గృహము నిధి